Bus stop name Government Press Malakpet. At present మనం సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర అవుతున్నాం. ఇక్కడ ఒక అప్రిషియేట్ చేయాల్సిన విషయం, మినిమం వర్షం పడ్డ ఎండగొట్టిన కూర్చోవడానికి ఒక బస్సు షెల్టర్ అనేది ఉన్నది. హ్యాట్స్ ఆఫ్ టు టీజీఎస్ ఆర్టీసీ. కొన్ని చోట్ల అది కూడా లేదు, అది సాల్వ్ చేయాలి. ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళని అప్రిషియేట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మార్నింగ్ ఈ రూట్లో వెళ్తున్న ముష్రాంబాగ్ వీడియో తీయడం కోసము అప్పుడు ఇక్కడ వర్క్ జరగడము గమనించిన, సరే తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు వీడియో తీద్దామని అయితే ఆగడం జరిగింది. ఇదిగోండి, ఈ రూట్ చాలామందికి తెలుసు. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే నల్గొండ ఎక్స్ రోడ్ వస్తుంది. అండ్ ఇటు నుంచి రైట్ కొట్టినాం అనుకోండి మనం మలక్పేట్ వైపు వెళ్ళొచ్చు. అండ్ ఈ రోడ్డు ఇలా సీదా వెళ్ళిపోతే ఈ ఫ్లైఓవర్ని పట్టుకొని వెళ్ళిపోతే అటు సైదాబాద్ వస్తుంది నెక్స్ట్. అండ్ నెక్స్ట్ సంతోష్ నగర్ అండ్ నెక్స్ట్ మన ఓవైసీ దాకా వెళ్ళొచ్చు అన్నమాట. మధ్యలో ఒక లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం అనుకోండి మనం చెంపాపేట్ అండ్ కర్మాన్ ఘాట్ వైపు వెళ్ళొచ్చు. ఇవైతే ఏవైతే ఉన్నాయో వీటిని తయారు చేస్తున్నారు అక్కడ. అది ఆర్ఎంసీ రెడీ మిక్స్ కాంక్రీట్ అంటారు కదా, దాంతో అందులో అయితే వేయడము జరుగుతున్నది. రెగ్యులర్గా మనము ఈ ఫ్లైఓవర్కి సంబంధించి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక చెప్పినట్టుగా మనము సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం. కొంచెం ముందుకెళ్తూ ఇక్కడ ఏమేమి కనబడుతున్నాయో నేను చూస్తూ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు. దీంట్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వీడియోస్ ఉంటాయి. ఇది ఇంట్రడక్షన్, కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం అయితే చెప్పిన. తెలంగాణ ప్రిజన్స్ అకాడమీ ఇదంతా కూడా మట్టేసేసినారు. ఇటు నుంచి వస్తే ఇది ఇట్లా అప్పు పైకి ఎక్కడం కొరకు ఇదంతా నెక్స్ట్ చదును వేసేసి లెవెల్ చేసేస్తారు మొత్తము. ఇది చూడండి మొత్తం అక్కడి వరకు. అండ్ ఇక్కడ ఏం చేస్తారు అంటే రిటైనింగ్ వాల్ అంటారు అనుకుంటున్నాం. మన వాడుక భాషలో అయితే కాంపౌండ్ వాల్ అంటుంటాం కదా, గోడలకి ఇంట్లో కట్టేటప్పుడు గోడని కడుతురు అంటాం కదా. ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన ఈ రిటైనింగ్ వాల్, కాంపౌండ్ వాల్, సైడ్ వాల్ అనేది నిర్మిస్తున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏమేమి జరుగుతున్నాయి అబ్జర్వ్ చేద్దాం. డేట్ అండ్ టైం చూపించే ప్రయత్నం చేస్తా. ఫిబ్రవరి 4వ తారీఖు 2026వ సంవత్సరం ఉదయం 8 దాటింది. ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కూడా, ఇదంతా లెవెల్ చేస్తున్నారు. కొంచెం ఇటు అప్ ఉంది, అటు కొంచెం డౌన్ ఉంది, ఇటు సైడ్ మట్టి వేస్తున్నారు. ఇప్పుడైతే మరి ఏం జరిగిందో, ఏం మార్పు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ కొంచెం ఫాస్ట్గా ఈ వర్క్స్ జరగడం నేను గమనిస్తున్నా. ఎస్, ఇదిగోండి వచ్చేవరకు ఇది హైట్ అయింది కదా. ఇదిగోండి ఇదంతా ఈ వాల్ సైడ్ది అలా ప్లేస్ చేస్తున్నారు. ఇటు సైడ్ కూడా ప్లేస్మెంట్ అవుతుంది. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇది స్టార్టింగ్ పాయింట్లో. అండ్ ఇంకా కొన్ని వీడియోలు వస్తుంటాయి, మధ్యలో ఎక్కడ వర్క్ జరుగుతుంది అండ్ ఎండింగ్లో ఏం జరుగుతుంది, మిగతా వీడియోలలో కూడా చూపించే ప్రయత్నం చేస్తా.